అమ్మా నాన్న నేను అడిగింది ఇవ్వలేదు. దీనికి సమస్య ఏమిటో చూద్దాము. ఇంట్లో ఎప్పుడు చూసినా అన్నింటికీ నియంత్రణే ఉంటుంది. అవసరమైంది, అడిగింది ఏదైనా సరే ఇవ్వరు. బాగా కోపంగా ఉంటుంది. ప్రతిదానికి అరచి రాద్ధాంతం చేయాల్సిందే. నేను చేయాలన్న ప్రతిదానికి అడ్డుపడతారు. తల్లిదండ్రులెప్పుడూ నన్ను అర్థం చేసుకోరు, ప్రోత్సహించరు. మేము అడిగింది ఇవ్వరు. అలాంటప్పుడు మమ్మల్ని ఎందుకు కన్నారో అర్థం కాదు. చివరికి ఒక పెన్ను, పుస్తకం కొందామన్నా తెచ్చివ్వడానికి అదేదో ఎవరెస్ట్ ఎక్కినంత కష్టపడతారు. ఇలాంటి పరిస్థితులలో అసలు చదవటం అవసరమా? కనీసం మంచి బట్టలు కూడా ఉండవు. స్నేహితులతో బయటకు వెళ్ళడానికి లేదు. సినిమా లేదు, షికారు లేదు. అంతెందుకు, సైకిల్ కూడా లేదు. అసలు నాకు చచ్చిపోవాలని ఉంది, చదవాలని నాకు ఏమాత్రం లేదు అని పిల్లలు చెప్పిన సమస్యలకు మన రచయిత ఏమి వివరణ ఇచ్చారో చూద్దాం. పిల్లలు ఏమివ్వాలంటారు? మీరు ఉండటానికి ఇల్లు, తినడానికి తిండి, కట్టుకోటానికి బట్ట, చదువుకోవడానికి స్కూల్, వాళ్ళ గుండెల్లో మీరు ఎదగాలన్న ఆపేక్ష, ఇంకేం కావాలి? మీకు అసలు తెలుస్తుందా మీరు ఎంత అదృష్టవంతులో? అసలు అతి బీదవాళ్ల పిల్లలు ఎలాంటి పరిస్థితుల్లో బ్రతుకుతున్నారో తెలుసా? పాలు త్రాగే పసిబిడ్డలను ఇంట్లో వదిలి పనికి వెళితే వాళ్ళు ఏడిస్తే, అల్లరి చేస్తే చూసుకునే వాళ్ళు ఎవరూ లేరని ఆ పిల్లలకు కళ్ళు త్రాగించి మత్తులో పడుకోబెట్టి ఇల్లు గడపటానికి కష్టపడే తల్లిదండ్రులను చూశాను. పెట్ట బేడ నెత్తినేసుకొని ఎక్కడ పని దొరికితే అక్కడికి వెళ్లే వలస కార్మికులను ఎప్పుడైనా చూశారా? వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా ఉంటారు. మీకైనా ఇల్లో గూడో ఉంటుంది, వాళ్లకు పూరి గుడిసెలు కూడా ఉండవు. ఒక్కోసారి నిర్మాణంలో ఉన్న భవనాల మధ్యలో జీవనం సాగిస్తూ ఉంటారు. వాళ్ల పిల్లల గతి ఏమిటో మీకు తెలుసా? కనీసం తినడానికి తిండి, కట్టుకోటానికి బట్ట కూడా ఉండదు వారి పిల్లలకు. ఎక్కడ పడితే అక్కడ దుమ్ములో తిరుగుతూ, ఏది దొరికితే అది తింటూ, ఆడుతూ పాడుతూ చాలా అపరిశుభ్రంగా చిన్నప్పుడే జీవితమంతా కోల్పోయి బ్రతికేస్తుంటారు. అవసరాలకు, ఆడంబరాలకు వ్యత్యాసం పిల్లలందరూ గుర్తించాలి. ఉన్నత తరగతి, మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి, బీదరికము, అతి బీదరికముల మధ్యనున్న వ్యత్యాసము కూడా మనము గుర్తించాలి. మన మధ్య ఎగువ తరగతి పిల్లలు చదువుకోగలగటం నిజంగా ఒక వరంగా చెప్పుకోవాలి. దేశంలో సుమారు 7 దశాబ్దాల స్వతంత్రం తర్వాత కూడా కొన్ని లక్షల మంది పిల్లలకు చదువు ఈ రోజుకు కూడా అందని ద్రాక్ష పండే అంటే మీరు నమ్ముతారా? ఇప్పటికీ కనీస సౌకర్యాలకు నోచుకోక అతి కష్టము మీద చదువుకునే పిల్లలున్నారు అంటే మీరు నమ్ముతారా? మొన్న మధ్య పేపర్లో వచ్చింది, ఒక మారుమూల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న బాలికలకు కనీసం మరుగుదొడ్లు కూడా లేని దుస్థితి. ఒకే ఒక్క మరుగుదొడ్డి పేరుకు, కాని దానికి మరుగు ఏమాత్రం లేదు. అంటే ఉండవలసిన డోర్ కూడా లేదు. అమ్మాయిలు తమ దుప్పట్లను ఇద్దరు ఆ వైపు నుండి ఈ వైపుకు పట్టుకుంటే ఒక అమ్మాయి మరుగుదొడ్డి ఉపయోగించే దుస్థితి. మేము అభయ సంస్థ నుండి డెక్కన్ ఎంటర్ప్రైజెస్ వారి సామాజిక సేవా బాధ్యత క్రింద భాగ్యనగరానికి అతి సమీపంలో పటాన్ చెరువు దగ్గరలో బాహ్యవలయ రహదారిలోనున్న సుల్తాన్పూర్ గ్రామంలో సేవలు చేస్తున్నాము. స్కూల్ని సందర్శిస్తే తెలిసింది, సుల్తాన్పూర్ లాంటి గ్రామంలో ప్రతి గ్రామస్తుడు భూములు అమ్ముకొని దర్జాగా ఇళ్లు కట్టుకొని బ్రతుకుతున్న ఈనాటి పరిస్థితుల్లో కూడా సమీపములో 5 కిలోమీటర్ల దూరంలో విసిరివేయబడినట్టుగా ఉండే చిన్న తండాల నుండి చదువుకునే ఆశతో సుమారు 50 మంది చిన్నారి బాలబాలికలు నడుచుకుంటూ వస్తున్నారు. బాహ్యవలయ రహదారి దాటి సైకిల్ మీద వచ్చేంత నైపుణ్యం ఇంకా ఆ పిల్లల్లో లేదు. ఇప్పుడు వాళ్లకు అవసరం ఏమిటి? కావాల్సింది ఏమిటి? చెప్పండి పిల్లలు. ఇది గమనించిన సుల్తాన్పూర్ గ్రామ సర్పంచ్ ఎంతో దయతో బోలెడంత వనరులను ఖర్చు చేసి కొన్ని ఆటోలు మాట్లాడి అందులో పిల్లలను బడికి వచ్చే ఏర్పాటు చేశారు. అలాగే
తల్లి తన పుట్టినరోజు పండుగకు అడిగిన డ్రెస్ కొనివ్వలేదని, తండ్రి తనకు స్మార్ట్ ఫోన్ ఇవ్వలేదని, ఇంట్లో తనకు ఇష్టమైన ఛానల్ చూడనివ్వలేదని, తన వయసుకు సరిపోని స్నేహం వలదన్నారని, తనకు నచ్చని కూర చేశారని, టీవీ చూడవద్దన్నారని, ఇలా అతి చిన్న విషయాలకే అఘాయిత్యము చేసుకుంటున్న పిల్లలను చుట్టూతా సమాజంలో మీరు కూడా చూసే ఉంటారు. చెప్పండి, మనము ఇంత దిగజారిపోయామా పిల్లలు? ఇంత చిన్న విషయాలే మనలను అంతలా ఏడిపిస్తే రేపు నిజంగా పెద్ద సవాళ్లు ఎదురైతే ఏమి అవుతుందో ఆలోచించండి. ఇక్కడ మనము చూడాల్సింది ఏ విషయం? పిల్లలకు కావలసినది ఏమిటంటారు? ఖరీదైన బట్టలు, పుస్తకాలు, పెన్నులు, సైకిళ్ళు, స్మార్ట్ ఫోన్లు ఇలాంటివా? లేక చదువుకోవటానికి కనీస అవసరాలా? చెప్పండి పిల్లలు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు సమస్తము ప్రభుత్వమే చూసుకుంటుంది. చదువుకునే పుస్తకాలు, ఏకరూప వస్త్రాలు, మధ్యాహ్న భోజనం, అమ్మాయిలకు శానిటేషన్ సామాగ్రి, ఇలా ఇంకెన్నో సమకూరుస్తుంది. తల్లిదండ్రులకు కూడా సాధ్యం కానివెన్నో చేస్తుంది. అయినా ఇంకేదో కావాలి అని చిన్న పనులు, ఉద్యోగాలు చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్న తల్లిదండ్రులను డిమాండ్ చేయటం ఏ విధంగా చూసినా హర్షించదగినది కాదు. సూచనలు: ఇంట్లో ఉన్న పరిస్థితులను గమనించండి. అసలు ఇంట్లో ఆదాయ వ్యయాలను తెలుసుకోండి. మీరు అడుగుతుంది అవసరమా లేక ఆడంబరమా నిజాయితీగా గుర్తించండి. ఒకవేళ అవసరమే అయినా ఇంట్లో తల్లిదండ్రులకు అది తీర్చే స్తోమత ఉందా? ఆ అవసరాన్ని నీవే నీ స్తోమతతో తీర్చుకోగలవా? ఆలోచించు. నీవు కూడా తీర్చుకోలేకపోతే అది నిజంగా అవసరమా, లేక అది లేకపోతే నీ చదువు ఆగిపోతుందా గమనించు. చదువుకు సంబంధం లేదంటే హ్యాపీగా ముందుకు సాగు. లేదంటే ఆర్థిక ఇబ్బందులు అంశము క్రింద చేసిన సూచనలు పాటించు. ప్రేరణ మంత్రం: నెవర్ కంప్లైన్ అబౌట్ వాట్ యువర్ పేరెంట్స్ కుడెంట్ గివ్ యూ. ఇట్ వాస్ ప్రాబబ్లీ ఆల్ దే హ్యాడ్. స్ఫూర్తి: ఈ కథలో అబ్బాయి మెదక్ జిల్లాలోని ఒక మారుమూల గ్రామం నుండి హైదరాబాదుకు వచ్చాడు. తల్లిదండ్రులకు పెళ్లైన చాలా కాలానికి పుట్టడం వలన తనకు 15 ఏళ్లు వచ్చే సమయానికి నాన్నకు 60, అమ్మకు 50 వచ్చేశాయి. కుటుంబం అంతా వలస వచ్చేసి గాంధీనగర్లోని ఒక అపార్ట్మెంట్లో వాచ్మ్యాన్ లాగా బ్రతకటం మొదలుపెట్టారు. పిల్లాడు ఇంటికి దగ్గరున్న ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేవాడు. బాగా శ్రద్ధగా చదివేవాడు, చురుగ్గా ఉండేవాడు. అమ్మా నాన్నల వయసు రీత్యా వేరే ఏ పని చేయలేకపోయేవాళ్లు. తనకు అవసరమైనది కావాలని అడిగినా వాళ్లకు అది శక్తికి మించేది అని గ్రహించాడు. అతి చిన్న వయసులో అపార్ట్మెంట్ సెల్యులార్లో పార్క్ చేసిన ప్లాట్స్ వాళ్ల బండ్లు తుడిచేవాడు, నీళ్లు తెచ్చి ఇచ్చేవాడు. అలా నెలకు 300 సంపాదించేవాడు. తనకు కావలసిన అవసరాలు తీర్చుకునేవాడు. ఆడంబరాలకు ఎప్పుడూ వెళ్ళలేదు. తల్లిదండ్రులను ఎప్పుడూ అది కావాలి ఇది కావాలి అని అడగలేదు. వీలైతే వాళ్లకే తను ఏదైనా మందులు తెచ్చి ఇచ్చేవాడు. 10వ తరగతి చాలా మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాడు. మారేడ్పల్లిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఉచితంగా ప్రవేశం దొరికింది. కాలేజీ వదలగానే దగ్గరలో ఉన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఒక 2 గంటలు నీళ్ల బాటిళ్లు వచ్చిపోయే రైళ్లల్లో వాళ్లకు అమ్ముతూ రోజుకు 200 సంపాదించేవాడు. ఒక 50 తన అవసరాలకు పెట్టుకొని మిగతాది ఇంట్లో ఇచ్చేసేవాడు. తర్వాత అభయ సంస్థకు సాయం కోసం వచ్చాడు. అతనిలో ఉన్న నిజాయితీ, నిరాడంబరత, పట్టుదల, కష్టించే తత్వము చాలా ముచ్చటేసి అభయ వాళ్ళు అతనికి చేయూతనిచ్చారు. ఇక వెనుదిరిగి చూడలేదు. కళాశాలలో మొదటి స్థానంలో నిలిచి కాలేజీలో నిర్వహించే ఉద్యోగ నియామకాలలో ఏడీబీ సంస్థలో 18 సంవత్సరాలకే ప్రవేశం సంపాదించాడు. 5 ఏళ్లు అద్భుతంగా పనిచేశాడు. ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. తల్లిదండ్రులను పని మాన్పించేసి ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. తదుపరి ఐబిఎంలో ఉద్యోగం, ఒక ఇల్లు కట్టుకున్నాడు. సుఖ సంతోషాలతో
బైరంగూడలో జీవనం సాగిస్తున్నాడు. అభయకు ప్రతి నెల తన వంతు సాయం అందిస్తున్నాడు. అవసరం ఏది, ఆడంబరం ఏది అని తెలిసి ప్రవర్తిస్తే జీవితం ఎలా విజయపథంలో నడుస్తుంది అనడానికి ప్రత్యక్ష నిదర్శనం మన నరసింహ.